హాయ్, దిస్ ఇస్ సుధాకర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఒక 10 గుంటలు టమాటా వేశాను. స్టేకింగ్ పద్ధతి శ్రీజంట సాహో కంపెనీ. సీడ్ వచ్చేసి 3251 సాహో. సో ఏంటంటే ఇదేనండి స్టేకింగ్ పద్ధతి. చాలా ఫ్లవర్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. చాలా వరకు రాలిపోవడం అయితే జరిగింది. సో ఎక్కడో ఒక్కొక్క కాయలైతే కాశాయండి. మనకు మంచి ఫ్లవర్ దశకు వచ్చి అన్నీ రాలిపోవడం జరిగింది, చూస్తున్నారు కదా. చాలా వరకు సైడ్ ఫంగస్ వచ్చాయి, చాలా వరకు రాలిపోయాయి, చూస్తున్నారు కదండి. 10 గుంటలకి స్టేకింగ్ పద్ధతి అంటే చాలా ఫ్లవర్స్ రాలిపోతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు, వీటి మీద ఫ్లవర్స్ ఇంకా రాలిపోతూనే ఉన్నాయి. వర్షం నాన్ స్టెప్గా 8 or 9 days నుంచి, ఈ రోజు నుంచి 10 days అనుకుంటా. సో 10 days నుంచి వర్షం పడుతూనే ఉన్నాయి. చాలా వరకు చూస్తున్నారు కదా, ఆకులు పండాకులు అయిపోయాయి, గ్రోతింగ్ లేదు, ఫ్లవర్స్ అన్నీ రాలిపోతున్నాయి. చాలా ఫ్లవర్స్ ఉండేదండి. సో ఇగో ఈ వర్షం కారణంగా ఇట్లా రాలిపోతూ ఉన్నాయి. ఎక్కడో ఒక చోట కాయలు అయితే అవ్వడం జరిగింది. సో ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ఉండేదండి. నేను ఫ్లవర్ ఉన్న ఒక పిక్ పెడతాను, చూడండి ఈ వీడియో ఎండ్కి. చూస్తున్నారు కదా, చాలా చనిపోయాయండి మొక్కలు అయితే, చాలా చనిపోయాయి, చాలా ముడత వచ్చింది. సో ఇంకా ఫ్లవర్స్ అన్నీ రాలిపోతున్నాయి, చూస్తున్నారు కదా. స్టేకింగ్ పద్ధతి చాలా గ్రోతింగ్ బాగా వస్తుందండి. సో ఒక మొక్క నుంచే మనకు సైడ్ ఫంగిస్ అనేది ఈ సీడ్కి చాలా అంటే చాలా సైడ్ ఫంగిస్ వస్తాయి. సో అధికంగా ఫ్లవర్స్ వస్తాయి, ఆ ఫ్లవర్ కాపాడుకోవాలి మనము. సో ఈ వర్షం కారణంగా చాలా వరకు మనకి ఎఫెక్ట్ అయితే వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఎక్కడో ఒక చోట కాయలు అయితే అయ్యాయి. సో చాలా రాలిపోయాయండి, ఫ్లవర్స్ రాలిపోయాయి. ఈ వర్షం కారణంగా సైడ్ ఫంగిస్ చాలా డ్యామేజ్ అయ్యాయి, చూస్తున్నారు కదా. సో చాలా వరకు మొక్కలు చనిపోతే నేను చావు చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఫ్లవర్స్ అయితే అధికంగా ఉండేదండి. మంచి ఇన్కమ్ వచ్చే టైంకి వర్షం కారణంగా చాలా లాస్ అవ్వడం అయితే జరిగింది, చూస్తున్నారు కదా. మనం వేసిన చావు చెట్లు కూడా మంచి గ్రోతింగ్ వచ్చిందండి. ఇది వేసి సుమారు ఒక 10 days అవుతుంది. సో చిన్న చిన్న మొక్కలే వేసాము మేము, చూస్తున్నారు కదా. మనకు సైడ్స్ ఎన్ని ఫంగిస్ వచ్చాయి. సో 1 2 3 4 5 6 7, ఒక మొక్కకే 7 అంటే అది కొంచెం ఇంకొంచెం గ్రోతింగ్ అవ్వడం వల్ల ఈ స్టేకింగ్ పద్ధతి ఇవన్నీ చాలా వరకు మనకు కవర్ అయిపోతుంది. ఫ్లవర్స్ ఇంకొన్ని ఉన్నాయండి, వర్షం ఆగినా కూడా మనకు కొంచెం బెనిఫిటే. కానీ ఈ వర్షం కారణంగా చాలా వరకు రాలిపోతున్నాయి, చూస్తున్నారు కదా. మంచి ఫ్లవర్ దశకు వచ్చిన, చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఇక్కడ వచ్చాయి, రాలిపోతున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చాయి, అక్కడ కింద మనకు చాలా వరకు డ్యామేజ్ అయినాయండి, చాలా అంటే చాలా వరకు. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, ఈ ముడత చాలా వరకు ముడుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ వర్షం కారణంగా ముడత అయితే రావడం జరిగింది. సో కింద పండాకులు కూడా పండాయి, చూస్తున్నారు కదా. సో వీటికి ఎటువంటి మందులు కొట్టాలి ఏంటి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఇప్పటికే చినుకులు పడుతూనే ఉన్నాయండి. సో మీ అనుభవంతో దీనికి ఏ మందు కొడితే ఎలా ఉంటుంది అనేది ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నా చాలా వరకు డ్యామేజ్ అయిందండి. వర్షం ఆగిన కింద గడ్డి మందు కొట్టుకోవచ్చు. ఫ్లవర్స్ అయితే ఇంకున్నాయండి. సో మనకు ఇవి ఫ్లవర్స్ అన్నీ ఉండడం వల్ల మనకు కొంచెం దిగుమతి వస్తుంది. కానీ ఇప్పటికే వర్షం ఆగిన కొంచెం బెనిఫిటే ఉంటుంది, చూస్తున్నారు కదా. 10 గుంటలు వేసానండి. చాలా వరకు ఈ మధ్యలోనే చాలా అంటే చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. సో నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.